ఒక ప్రార్థన లేదంటే ఒక మంత్రం, పెళ్ళిల్లో మనల్ని కలిపే ఒక పవిత్రమైన వాక్కు, ఇవన్నీ మనకు అర్థంగాని భాషలో ఉన్నప్పుడు దాని ప్రయోజనమేంటి? ఈరోజు మనం పరిశీలిస్తున్న అంశమిదే. మతపరమైన ఆచారాలలో వాడే భాష, ముఖ్యంగా హిందూ మతంలో సంస్కృతం వాడకం గురించి ఒక ఆసక్తికరమైన వాదన మన ముందుంది. మాకొక ఆడియో క్లిప్ అందింది. అందులో మాట్లాడిన వ్యక్తి ఏమంటున్నారంటే, మంత్రాలు, పూజలు ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యే భాషలోనే ఉండాలి అని చాలా బలంగా వాదిస్తున్నారు. సరే, ఆ వాదనను ఒక ప్రారంభ బిందువుగా తీసుకుని ఈ అంశాన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఆ చర్చ వెనుకున్న తర్కమేంటి, దానికి వ్యతిరేకంగా ఉన్న వాదనలేంటి అన్నీ చూద్దాం. ఓకే, మొదట మనం విన్న ఆడియో క్లిప్లోని ప్రధాన వాదనతో మొదలుపెడదాం. దాని మూలమెక్కడుందంటే భారతదేశంలోని అక్షరాస్యత స్థాయిలో, ముఖ్యంగా పల్లెటూళ్లలో. మనకు తెలిసినట్లే గ్రామాల్లో చదవడం, రాయడం వచ్చినవాళ్ల శాతం తక్కువ. కనీసం వాళ్ల మాతృభాషలోని కొన్ని కష్టమైన పదాలని అర్థం చేసుకోలేనప్పుడు ఇక వేల ఏళ్ల నాటి సంస్కృతం ఎలా అర్థమవుతుంది? ఇది చాలా చాలా ప్రాథమికమైన ప్రశ్న కదా. అవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వాదన ఒక సాధారణ అక్షరాస్యత సమస్యను నేరుగా ఒక సాంస్కృతిక ఆచారంతో ముడిపెడుతోంది. అంటే ముందు మాతృభాషలోనే అవగాహనలో గ్యాపుందని చూపిస్తూ, ఆ తర్వాత సంస్కృతం లాంటి ప్రాచీన భాష విషయంలో ఈ గ్యాప్ ఇంకెంత పెద్దదో స్పష్టం చేస్తోంది. కరెక్ట్. ఇది కేవలం భాషా సమస్య కాదు, ఇది భాగస్వామ్యానికి సంబంధించిన సమస్య. ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నామని అనుకోవడానికి, నిజంగా పాల్గొనడానికి మధ్య ఉన్న తేడాని ఈ వాదన హైలైట్ చేస్తోందన్నమాట. నిజమే. ఇక్కడే అసలు విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. మన ఏ పూజ కార్యక్రమం తీసుకున్నా, దేవాలయాలు, వివాహాలు, గృహప్రవేశాలు, ఎక్కడైనా పూజారులు సంస్కృతంలోనే మంత్రాలు చదువుతారు. మనం విన్న ఆడియో క్లిప్లో ఆ వ్యక్తి తన సొంత అనుభవాన్ని కూడా పంచుకున్నారు. తను 2 సంవత్సరాలు ఒక సబ్జెక్టుగా సంస్కృతం చదివారట. అయినా సరే, పూజారి చదివే మంత్రాల్లో ఒక్కటీ అర్థం కాదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది నన్ను చాలా ఆలోచింపచేసింది. 2 సంవత్సరాలు ఆ భాషతో పరిచయం ఉన్న వ్యక్తికే అర్థం కావట్లేదంటే, ఇక రోజూవారి పనుల్లో ఉండే సాధారణ ప్రజలకు అదెలా అర్థమవుతుంది? అంతేగదా. అంటే ఒక ఆచారంలో శారీరకంగా పాల్గొంటున్నా, మానసికంగా, బౌద్ధికంగా దానికి చాలా దూరంగా ఉండిపోతున్నారు. ఈ వాదన సంస్కృత భాషకు వ్యతిరేకం కాదని మనం గమనించాలి. మంత్రాలు సంస్కృతంలోనే రాయబడ్డాయని, వాటి మూలం అక్కడే ఉందని అది ఒప్పుకుంటుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ఆచారాల ప్రాథమిక లక్ష్యమేమిటి? అది కేవలం ఒక సంప్రదాయాన్ని యాంత్రికంగా నెరవేర్చడమా? లేక ప్రజలకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని, ఒక సందేశాన్ని ఇవ్వడమా? కరెక్ట్. ఒకవేళ రెండోదే లక్ష్యమైతే, అర్థం కాని భాష ఆ లక్ష్యానికి ఒక అడ్డంకిగా మారుతుందా? ఇదే ఈ వాదన లేవనెత్తుతున్న అసలైన తాత్విక ప్రశ్న. ఈ అర్థంకాని పరిస్థితి వల్ల కలిగే ప్రభావం గురించి ఆ వక్త కొన్ని బలమైన ఉదాహరణలిచ్చారు. ముఖ్యంగా పెళ్లిపీటల మీద కూర్చున్న వధూవరుల ఉదాహరణ. వాళ్ల జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమది. కాని వాళ్ళిద్దరి బంధం కోసం పూజారి గంటల తరబడి ఏం చదువుతున్నారో, ఆ మంత్రాల అర్థం వాళ్లలో ఎవ్వనికీ తెలీదు. ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి. నిజమే. ఆ సందర్భంలో వాళ్ళు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు. అంతే. ఇంకో ఉదాహరణ కూడా ప్రస్తావించారు కదా ఆ సోర్సులో, సుప్రభాతం గురించి. అవునవును. దాదాపు ప్రతి హిందూ ఇంట్లో, దేవాలయంలో ప్రతి ఉదయం వినిపించేది వెంకటేశ్వర సుప్రభాతం. కాని ఆ శ్లోకాలలో ఒక్క పదం అర్థం కూడా చాలామందికి తెలీదు. నిజం. కేవలం ఒక అలవాటుగా, ఒక పవిత్రమైన ధ్వనిగా మాత్రమే వింటారు. అవును. ఇలాంటి ఉదాహరణలు ఈ సమస్యను మన డైలీ లైఫ్కి చాలా దగ్గరగా తీసుకొచ్చి చూపిస్తున్నాయి. అంటే అర్థమనేది ఆప్షనల్ అయిపోయి కేవలం శబ్దం మాత్రమే ప్రధానంగా మిగిలిపోయిందన్నమాట. ఈ సమస్యను ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ఆ వక్త క్రైస్తవ మతంతో ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకొచ్చారు. వాళ్ల ప్రార్థనలు, పాటలు, బైబిల్ బోధనలు అన్నీ కూడా స్థానిక భాషల్లో ఉంటాయి. తెలుగు, కన్నడ, హిందీ లాంటి భాషల్లో. అవును, ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషల్లో. ఇది చాలా కీలకమైన పరిశీలన. దీనివల్ల వాళ్ల మత బోధనలు, సిద్ధాంతాలు, కథలు ప్రజలకు నేరుగా ఎలాంటి అడ్డంకి లేకుండా చేరువవుతాయి. కరెక్ట్. ఆ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుందో, దేని గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అంటే భాషా సౌలభ్యానికి, ఒక నమ్మకం ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి మధ్య ప్రత్యక్ష సంబంధముందని ఈ వాదన సూచిస్తోంది. అవగాహన అనేది విశ్వాసానికి పునాది అని చెప్పకనే చెబుతోంది. అంతే.
ఆ పోలిక నుంచే మనం అసలు విషయానికొస్తాం. మన సోర్సులోని వక్త ఇదే తేడాని గమనించి ఒక సూటి ప్రశ్న అడిగారు. అర్థం కావాలని చదువుతున్నారా లేక చదవాలి కాబట్టి చదువుతున్నారా అని. ఇది మొత్తం చర్చకు గుండెకాయలాంటి ప్రశ్న కదా. అవును. ఈ పని ఎందుకు చేస్తున్నాం అనే స్పృహ లేకుండా కేవలం ఒక తంతును పూర్తి చేస్తున్నామా లేక దాని వెనుకున్న జ్ఞానాన్ని గ్రహించాలనే ఉద్దేశంతో చేస్తున్నామా అని. ఆ ప్రశ్న సంప్రదాయాన్ని అనుసరించే విధానంపైనే ఒక సవాలు విసురుతోంది. ఆచారాలు కేవలం రిపీటయ్యే కర్మకాండలుగా మిగిలిపోకూడదు, అవి ప్రజలను చైతన్యపరిచే సాధనాలుగా ఉండాలి అని. సరే, ఈ వాదన చాలా తార్కికంగా స్పష్టంగా మనసుకు హత్తుకునేలా ఉంది. కానీ ఇక్కడ నాకో ప్రశ్న వస్తోంది. చెప్పండి. వేల సంవత్సరాలుగా ఈ పద్ధతి కొనసాగడానికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది గదా. కేవలం అర్థం కాకపోయినా సరే, సంస్కృతంలోనే మంత్రాలు ఎందుకు చదవాలని సంప్రదాయవాదులు ఇంత బలంగా నమ్ముతారు? వాళ్ల వైపు వాదన ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఆ వాదనను కూడా తప్పకుండా పరిశీలించాలి. సంప్రదాయవాదులు సంస్కృతాన్ని పట్టుకోవడానికి ప్రధానంగా 3 కారణాలు చెప్తారు. మొదటిది, ఇంకా అత్యంత ముఖ్యమైనది, మంత్రశక్తి లేదా శబ్దబ్రహ్మన్ అనే భావన. శబ్దబ్రహ్మన్ అంటే శబ్దమే దైవమనా? దాదాపు అంతే. వాళ్ల నమ్మకం ప్రకారం మంత్రం యొక్క శక్తి దాని అర్థంలో లేదు, దాని శబ్దంలోనే ఉంది. ఓ, అలాగా? ప్రతి సంస్కృత అక్షరానికి ఒక నిర్దిష్టమైన ఉచ్చారణ, ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ మంత్రాలను సరిగ్గా ఉచ్చరించినప్పుడు అవి విశ్వంలో ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ను క్రియేట్ చేస్తాయి. ఆ వైబ్రేషన్లే మనకు, మన చుట్టూ ఉన్న వాతావరణానికి మేలు చేస్తాయి. ఈ దృష్టిలో చూస్తే మంత్రం అర్థం కావడం, కాకపోవడం అది సెకండరీ. సరైన పద్ధతిలో ఉచ్చరించడమే ముఖ్యం. రేడియో పనిచేయడానికి మనకు రేడియో తరంగాల గురించి తెలియాల్సిన అవసరం లేదు కదా. నిజమే. అలాగే మంత్రం పనిచేయడానికి దాని అర్థం తెలియాల్సిన అవసరం లేదనేది వాళ్ల వాదన. ఓ, అంటే ఇక్కడ వాదన అర్థం వర్సెస్ ప్రభావం అన్నమాట. ఒకటి జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తే ఇంకొకటి శక్తికి, వైబ్రేషన్స్కి ప్రయారిటీ ఇస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి రెండో కారణమేంటి? రెండవ కారణం సంప్రదాయం యొక్క పవిత్రత మరియు నిర్వికారత, అంటే ప్యూరిటీ అండ్ ఇమ్యూటబిలిటీ. వేదాలు అపౌరుషేయాలు అని నమ్ముతారు. అంటే అవి మనుషులు రాసినవి కాదు, సాక్షాత్తు భగవంతుణ్ణించి వచ్చినవి, దైవిక వాక్కులు. అవును. అలాంటి దైవిక వాక్కును మన సౌలభ్యం కోసం అనువదించడమంటే దాని అసలు స్వరూపాన్ని, దాని పవిత్రతను దెబ్బతీయడమే అవుతుంది. ఒక మందు ఫార్ములాలో చిన్న మార్పు చేసినా దాని ఎఫెక్ట్ ఎలా మారిపోతుందో, మంత్రం యొక్క శబ్దంలో చిన్న మార్పు వచ్చినా దాని దైవిక శక్తి పోతుందని వాళ్ల ప్రగాఢ విశ్వాసం. అందుకే తరతరాలుగా ఎలా వచ్చిందో అలాగే దాన్ని కంటిన్యూ చెయ్యాలి అంటారు. అంటే దీన్ని ఒక డివైన్ సోర్స్ కోడ్ లాగా చూస్తున్నారన్నమాట. దాన్ని డీబగ్ చేయకూడదు, మార్చకూడదు, ఉన్నది ఉన్నట్లుగా రన్ చేయాలి. అర్థమైంది. మరి మూడో కారణం? మూడవది, సంస్కృతం ఒక ఏకీకృత భాషగా, ఒక యూనిఫైయింగ్ లాంగ్వేజ్గా పనిచేయడం. భారతదేశంలో ఎన్నో భాషలు, ఎన్నో మాండలికాలున్నాయి. నిజమే. తమిళనాడులోని ఒక హిందువు, పంజాబ్లోని ఒక హిందువు, బెంగాల్లోని ఒక హిందువు, వీళ్ళందరూ వాళ్ల మాతృభాషలో పూజలు చేస్తే ఒకరి ఆచారాలు ఇంకొకరికి అర్థం కావు. కాని అందరూ సంస్కృతంలో పూజలు చేసినప్పుడు కాశీ నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మంలో ఒకే రకమైన ఆచారాలున్నాయనే భావన కలుగుతుంది. ఇది సాంస్కృతిక ఐక్యతకు హెల్ప్ చేస్తుందని వాళ్ల వాదన. వావ్, ఇప్పుడు పూర్తి చిత్రం కనిపిస్తోంది. ఒకవైపు మతం ప్రజలకు చేరువవ్వాలి, వాళ్ల భాషలో ఉండాలి, అర్థం కావాలి అనే ఒక ఆధునిక తార్కిక వాదన. మరోవైపు మంత్రం శక్తి దాని శబ్దంలోనే ఉంది, దాని పవిత్రతను కాపాడాలి, ఇంకా అది మనందర్నీ ఏకం చేస్తుంది అనే బలమైన సంప్రదాయవాద వాదన. ఈ రెండూ వాటి స్థానాల్లో కరెక్ట్ అని అనిపిస్తోంది. ఖచ్చితంగా. అందుకే ఈ సమస్య అంత సులభంగా పరిష్కారం కాదు. ఇది కేవలం భాషకు సంబంధించిన వివాదం కాదు, ఇది ఆధునికతకు, సంప్రదాయానికి మధ్య, వ్యక్తిగత అవగాహనకు, సామూహిక విశ్వాసానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ. అందుకే మన సోర్సులోని వక్త అడిగినట్లు పూజారులు, పండితులు ఈ చిన్న లాజిక్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అనే ప్రశ్నకు సమాధానం ఇదేనేమో. అవును.
వాళ్ళు దాన్ని లాజిక్ సమస్యగా చూడటం లేదు, విశ్వాసం, ధర్మం సమస్యగా చూస్తున్నారు. ఈ రెండు భిన్న దృక్పథాల మధ్య ఏదైనా మధ్య మార్గం ఉందా, లేక ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? మధ్యమార్గాల కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ఆధునిక సంస్థలు, ఆశ్రమాలు ఏం చేస్తున్నాయంటే ఏం చేస్తున్నాయి? మంత్రాలను సంస్కృతంలోనే చదివి ఆ తర్వాత స్థానిక భాషలో దాని అర్థాన్ని వివరిస్తున్నాయి. దీనివల్ల సంప్రదాయం దెబ్బతినదు. అదే సమయంలో ప్రజలకు అవగాహన కూడా కలుగుతుంది. కరెక్ట్. వివాహాల్లో కూడా పూజారులు తాము చదివే ప్రతి మంత్రం యొక్క సారాంశాన్ని వధూవరులకు వివరిస్తే ఆ కార్యక్రమం మరింత అర్థవంతంగా మారుతుంది. అది మంచి ఆలోచన. దీనివల్ల ప్రజలకు వారి విశ్వాసానికి మధ్య ఉన్న అడ్డుగోడలు పోయి ఆ బంధం ఇంకా బలంగా తయారవుతుంది. నిజమైన భక్తి కేవలం వినడం ద్వారా కాదు, అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం ద్వారా వస్తుందని ఇక్కడి ముఖ్య ఉద్దేశం. ఒక మంత్రం అర్థం తెలిసినప్పుడు దాన్ని చెప్పేటప్పుడు కలిగే ఫీలింగ్ వేరుగా ఉంటుంది. అవును, అప్పుడు ఆ ఆచారంతో ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. లేకపోతే అది ఎవరో చేస్తున్న యజ్ఞంలా మనం కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతాం. భక్తి ఉద్యమ కవులు అన్నమయ్య, త్యాగయ్య లాంటి వాళ్లు చేసింది కూడా ఇదే కదా. వాళ్లు వేదాల్లోని ఫిలాసఫీని ప్రజలకు అర్థమయ్యే సాధారణ భాషలో కీర్తనల రూపంలో ఇచ్చారు. దానివల్ల భక్తి అనేది పండితులకే పరిమితం కాకుండా పామరుల కూడా చేరింది. ఆ మార్గాన్ని మనం బహుశా పునర్పరిశీలించాల్సిన అవసరం ఉందేమో. మొత్తానికి దీని అర్థమేమిటి? ఈరోజు మనం ఒక సాధారణ ప్రశ్నతో మొదలుపెట్టి ఒక లోతైన తాత్విక సంఘర్షణ వరకు ప్రయాణించాం. మతపరమైన ఆచారాలు ప్రజలకు నిజంగా స్ఫూర్తినివ్వాలంటే వాళ్లు పాల్గొంటున్న ఆ కార్యక్రమం వాళ్లకు అర్థం కావాలనే వాదన ఒక ఎత్తు. మంత్రాల శక్తి వాటి శబ్దంలోనే ఉందని, సంప్రదాయ పవిత్రతను కాపాడాలనే వాదన మరో ఎత్తు. కేవలం శబ్దానికా లేక దాని వెనకున్న అర్థానికా ప్రాధాన్యత ఇవ్వాలి అనేదే ఇక్కడి అసలు ప్రశ్న. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను మిగిల్చివెడదాం. ఈ చర్చ ప్రధానంగా మతపరమైన ఆచారాల గురించే అయినా ఇది సంప్రదాయం మరియు అందుబాటులో ఉండటం, అంటే యాక్సెసిబిలిటీ అనే ఒక విస్తృతమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మన సంస్కృతిలో, విద్యలో లేదా న్యాయ వ్యవస్థలో కూడా చాలామందికి ఇకపై ఉపయోగపడని లేదా అర్థం కాని పాత పద్ధతులను, కష్టమైన భాషలను మనం ఇంకా ఎక్కడెక్కడ పట్టుకునున్నాం? ఆలోచించాల్సిన విషయమే. సంప్రదాయాన్ని కాపాడటమంటే దాన్ని సజీవంగా ఉంచటం. కాని ఆ కాపాడే ప్రయత్నంలో అది సామాన్యులకు అందని ఒక ప్రదర్శన వస్తువుగా మారిపోతే దాని అసలు ప్రయోజనం నెరవేరుతుందా? సంప్రదాయాన్ని గౌరవించటానికి, దాన్ని ప్రజలకు దూరం చేయటానికి మధ్య ఉన్న సన్నని గీత ఎక్కడ ఉంది? ఈ ప్రశ్న గురించి ఆలోచించాలి.